తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో భారీగా పెరుగుతున్నటువంటి ట్యూషన్ ఫీజులు. ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అండి. ఎందుకంటే ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతానికి మీకు ts.epset.nic.inలో 25 కాలేజీల యొక్క ఫీజుల యొక్క అప్డేటు సపరేట్గా పొందుపరచడం అనేది జరిగింది. ఈరోజు 25 కాలేజీలు ఉన్నది కాస్త మీరు 5-6 తారీఖుల్లో రిజల్ట్ రాబోయేటప్పటికి ఇంకొక 20 కాలేజీలు వచ్చేస్తాయి. ఇంకొక 20 కాలేజీలు కాదు, మనకు ప్రధానంగా తెలంగాణలో ఒక 60-70 కాలేజెస్లో పెద్ద కాలేజెస్ అని చెప్పొచ్చు. అంటే 50-60 కాలేజెస్, దాదాపు అన్ని కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో అయితే 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 వరకు ఫీజులు పెరిగినాయి. చాలా జాగ్రత్తగా మీరు ఫీజులు చూసుకొని పెట్టుకోవాలి. ప్రత్యేకంగా కోర్ బ్రాంచెస్ తీసుకునేటువంటి విద్యార్థులు ఇక్కడ ఉండాల్సినటువంటి అప్రమత్తత ఏంటంటే, చాలా కాలేజెస్లో వాళ్ళు డైరెక్ట్గా పోతేనే ₹1,00,000 సీట్ ఇస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎక్స్ అనేటువంటి ఒక కాలేజీలో. అలాంటి కాలేజెస్లో కూడా 1,50,000, 1,50,000 సీట్లు ఫీజులు మార్చేశారు. ఇవి కూడా ఇంకా ఫైనల్ ఫీజులు కాదట. ప్రజెంట్ దాంట్లో కోర్టు ఆర్డర్లో ఎట్లా ఉందంటే, దీంట్లో జిమ్మెక్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ₹1,00,000 ఫీజు ప్రస్తుతానికి చూపిస్తుంది అనుకోండి. రేపు ఫైనల్ హైకోర్టు ఆర్డర్ వచ్చేటప్పటికి మరో 20,000 కూడా పెరగవచ్చు. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు పెరగబోయేటువంటి టెంటేటివ్ ఫీజును కూడా బేస్ చేసుకుని ఆప్షన్ పెట్టుకోవాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఫీజు మీద ఆన్ యావరేజ్ ఒక 34,000 పెరుగుతుంది, అట్లీస్ట్ ఒక 30,000 పెరుగుతుంది. కొన్ని పర్టికులర్ కాలేజెస్లో, ఇప్పుడు ఉదాహరణకి విజయఐటి కానీ ఇలాంటి కాలేజెస్లో అయితే దగ్గర 1,50,000 వరకు ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ ఫీజుల విషయంలో మాత్రం మీరు ఏ కాలేజ్ అయితే ఆప్షన్ పెట్టుకోదలుచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే రేపు మాక్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోండి. సపోజ్ మీకు ఎక్స్ అనేటువంటి కాలేజెస్, లేకపోతే మీ ర్యాంక్ను బట్టి, ఉదాహరణకి మీ ర్యాంక్ 20,000 ర్యాంక్ లోపల ఉందనుకోండి, మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్లో ఏ కాలేజెస్లో ఫీజు పెరిగేటువంటి అవకాశం ఉందో ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్గా ఆప్షన్ పెట్టుకొని రేపు పొద్దున ఇదేంటంటే, ఈ ఫీజులు 2 సార్లు కట్టేదానికి కూడా ఆప్షన్ ఉండదు. తప్పనిసరిగా 1,50,000 ఫీజు ఉంటే 1,50,000ని వన్ టైం క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా కట్టాలి. అంతేగాని ఇప్పుడు ఒక 75,000 తర్వాత 75,000 కట్టడానికి ఆప్షన్ ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీఈ వీళ్ళ వరకు ఫుల్ రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. మిగిలినటువంటి విద్యార్థులు మాత్రం ప్రాపర్గా మనీ అరేంజ్మెంట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకొకటి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ కాలేజీలో అయితే ఆ కాలేజీ వాల్యుయేషన్ కన్నా తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కొన్ని కాలేజెస్లో ఇయర్లీ 1,00,000 ఒక కాలేజీలో ఫీజు ఉందనుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్లో కొన్ని కాలేజీలు ఏంటంటే 1,20,000, 1,30,000 ఫీజు పెట్టుకున్నటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ కాలేజీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని ఆప్షన్ పెట్టుకోండి. ఉదాహరణకి ఒక ఎక్స్ అనేటువంటి కాలేజీలో ఒక మెకానికల్ సీట్ ఉందనుకుందాం. సహజంగా వాళ్ళు కాలేజీ అడిగితే ఎంతకో ₹1,00,000 ఇస్తారనుకుందాం ఎగ్జాంపుల్. కాలేజ్ ఫీజు వచ్చేసి 1,20,000 ఉందనుకోండి, అంటే మీరు 4 సంవత్సరాలకు 4,20,000 80,000 లాసే కదా. సో ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా వేసుకోండి. ఈ ఫీజుల విషయం అనేది గౌరవ హైకోర్టు యొక్క ఉత్తర్వులతోటే చాలా కాషియస్గా మీరు నిర్ణయం తీసుకోవాలి. సో దీనికి సంబంధించి, ఫీజులకు సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మేము కూడా కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మా టీం అనేది మీకు రిప్లై ఇస్తుంది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఇది ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఇదైతే అప్డేట్ ఇస్తున్నాం. మోస్ట్లీ మనకి రేపు ఈవినింగ్ లోపల మనకు మాక్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ మాక్ను గురించినటువంటి చాలా అప్డేటెడ్ వీడియోస్ 89 నుంచి మీకు రేపైతే ఒక 4 to 5 వీడియోస్, అంటే మాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద నేను రేపు 4-5 వీడియోస్ చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.